అబ్బా, ఈ భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా పెట్టినారు. దీనిలో వాసనకే కడుపు నిండిపోతుంది. ఈ తిండి విషయంలో మాత్రం వీళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. ఇంకేందక్క చూస్తున్నావు? ఇన్ని వంటలు కళ్ళెదురుగా పెట్టుకొని తినకుండా నా ముఖం వైపే చూస్తున్నావేంది? చూడు ఎన్ని వెరైటీలో. ఈడ ఉన్న ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్ అక్క. నిన్ని దేంతో కొట్టాలో నాకు అస్సలు అర్థమైతలేదు. నీ అంత సిగ్గులేని దాన్ని నేను నా జీవితంలో ఎవరిని చూసలేను. ఏందక్క అంత మాట అన్నావు? ఇప్పుడు నేనేం చేసినా? మనము ఈ పుట్టినరోజు పార్టీని స్పాయిల్ చేయాలని రకరకాల ప్లాన్లు వేసినాము. మన ప్లాన్ ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అయ్యలేదు. ఆ అవని సంతోషాన్ని చూసి నా కడుపు రగిలిపోతుంది. కానీ నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. కొంచెం కూడా బాధ లేకుండా తిన్నిగా తనలాడుతున్నావు. అంటే ఏందక్క నీ ఉద్దేశం? మన ప్లాన్లు వర్కౌట్ అవ్వకపోతే పస్తులుండాలా ఏమి? కనీసం కడుపుకి తిండి కూడా తినకూడదా? తినకూడదు అని నేను అంటలేను. నీకి తిండి పైన ఉన్న ధ్యాసలో కొంచెమన్నా అవని పైన ఉండింటే బాగుండు అనిపిస్తుంది. నాకైతే పంచభక్ష పరమాణాలు పెట్టినా సరే అవని ఏడిపించినంత తృప్తి మాత్రం రాదు. ఇంతకా అవని ఈ జన్మలో పుట్టింటికి వస్తుందా? నాకి డౌటే. అమ్మో అట్లా అనొద్దక్క, నాకి భయమేస్తుంది. అది ఇంటికి వచ్చిన 4 నెలలకే నన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు దాపిచ్చింది. అదే పర్మనెంట్గా ఇన్నే ఉంటే రాను రాను నేను ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టలేను. అదీగాక మాకేమన్నా కొంచెం ఆస్తులున్నాయి అనుకుంటున్నావా? ఈ అవనిని ఇట్లే వదిలేస్తే రాను రాను ఆస్తులన్నిటిని గుప్పట్లోకి తీసుకుంటది. అది ఇప్పుడేట చేస్తుందంటే ఇంకా ఆస్తులన్నీ దాని చేతిలోకి పోయినాక మనల్ని పూచికప్పుల్లో తీసి పడేసినట్టు తీసి పడేస్తుంది. ముందరనే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పొద్దున్న లేచిన కానుంచి రాత్రి వరకు అవని 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 అని భజన చేస్తూనే ఉంటారు. అవనీకి అంత సపోర్ట్ చేసే వాళ్ళు ఆస్తులు రాసిరని గ్యారంటీ ఏంది? ఆ బుద్ధి జ్ఞానం నీకే ఉండాలి. నాకు చెప్పి లాభమేంది? ఇంట్లో ఉండి ప్రెగ్నెంట్ డ్రామా ఆడి అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని బిల్డప్ ఇచ్చింది నేనా? నువ్వే కదా. అదేందక్క అట్లా అంటున్నావు? అవని పుట్టింట్లో వచ్చి కూర్చోవాలని నీకు మాత్రం లేదా? ఉన్నందుకే కదా నీ ఇలాంటి చాతగాని దద్దమ్మకి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. సరే అక్క, ఒప్పుకుంటున్నా. నేనేసిన ప్రతి ఒక్క ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కానీ ఇప్పటి నుంచి మాత్రం అస్సలు గివప్ ఇయ్యను. 10 రాళ్ళు వేస్తే 1 రాయి తగులుతుంది. అట్లనే 10 ప్లాన్లు వేస్తే ఖచ్చితంగా 1 ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. కనీసం ఇప్పటి నుంచి అయినా ఈ మాటలు తగ్గించి చేతల్లో చూపియ్యి. సరే అక్క. ఒక చెప్పనా? ఏంది? ఫుడ్ చల్లారిపోతుంది. ఏమైనా ఉంటే తిని మాట్లాడుకుందాం అక్క. నేనింకా ఆగలేకపోతున్నా. తింటే నువ్వేమంటావో అని భయమేస్తుంది. చా, ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా సరే నీ ధ్యాస మాత్రం తిండిపై నుంచి పోదు. తిను, నీకు ఎంత కావాలంటే అంత బాగా తిను. నిన్ను చూస్తా ఉంటే నాకు అస్సలు కూడా తినబుద్ధి కాదు. నేను పక్కకు పోతా. అమ్మయ్యా, పీడ పోయింది. ఇప్పుడు నేను కడుపు నిండా తినొచ్చు. నాకెందుకో మస్తు కంగారు ఉంది. అసలు ఈ కిరణ్కి ఏమైనట్టు? పొద్దునుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఆన్సర్ లేదు. నాకెందుకో భయమేస్తుంది. కిరణ్ ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత లేట్ అయినా సరే కనీసం నా మెసేజ్ కన్నా రిప్లై ఇచ్చేవాడు. కానీ ఈరోజు మాత్రం పొద్దునుంచి అసలు ఆన్లైన్లోనే లేడు. లాస్ట్ సీన్ కూడా నిన్న రాత్రి 11 గంటలకుంది. కిరణ్ వాళ్ళ నాన్నకి మా గురించి ముందరనే తెలిసిపోయింది. కిరణ్ కూడా ఎంత చెప్పినా వినకపోయేసరికి కొంప తీసి ఫోన్ తీసేసుకున్నారా ఏంది? మళ్ళీ కిరణ్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంది? అసలేం అర్థమైతలేదు. ఒకవేళ రఘు గాని రాకేష్ గాని ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళకేమన్నా తెలిసే ఉంటది. ఏమైందమ్మా? మమ్మీ! ఏమైంది పల్లవి? నానా నువ్వా? నువ్వు సడన్ గా ఇంకా ఉండేసరికి నేను ఎంత భయపడినానో తెలుసా? ఏంది, నన్ను చూసి దయ్యం అనుకున్నావా? మరి అనుకోనా? కొంచెం కూడా సౌండ్ రాకుండా అది సైలెంట్ గా ఎట్లొచ్చినావు నువ్వు? దడుచుకొని సచ్చినా అసలు. సారీ పల్లవి, నేను మామూలుగానే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నా. కానీ నువ్వే నన్ను అంతగా గమనించలేవు. నీ ధ్యాస మొత్తం ఫోన్ పైన ఉన్నట్టుంది. అదేం లేదు నానా, నిజంగా నాకు కొంచెం కూడా సౌండ్ వచ్చలేదు. అది సరే గాని అందరు నిద్రపోయినాక ఒక్కదానివి బయటొచ్చి ఏం చేస్తున్నావు? ఇంత రాత్రిపూట ఒక్కదానివి బయటొచ్చి కూర్చుంటే మరి చీమ చిట్టుకోమన్నా ఉలిక్కి పడతావు. అది సరే గాని మరి నువ్వెందుకు ఇంకా నిద్రపోయలేవు? నేను నిద్రపోయినా, కానీ రూమ్ లో నీళ్లు లేవు.
అందుకు నీళ్ల కోసమని బయటకొచ్చిన. నువ్వు కనబడినావు. మరేం లేదు నానా, నాకు ఇంట్లో అసలు నిద్ర వస్తలేదు. ఏం చేయాలో అర్థం కాక చల్లగాలి కోసమని బయటకొచ్చి కూర్చున్నా. అంతేనా? అమ్మో, నాన్నకి నా పైన డౌట్ వచ్చిందే ఏంది? సడన్ గా వెనకాల నుంచి వచ్చి నా ఫోన్ చూసినాడు. కిరణ్ కి చేసిన మెసేజ్లు కనబడినాయేమో. పల్లవి ఎందుకో కంగారు పడుతుంది. చల్లగాలి కోసమని బయటకొచ్చినేది మరి ఫోన్లో ఏం చూస్తుంది? పల్లవి మా దగ్గర ఏమైనా నిజం దాస్తుందే? నేను చెప్పింది నిజమే నానా, అంతకు మించిన కారణాలు ఇంకేముంటాయి? నమ్మొచ్చా? నువ్వు మా దగ్గర ఏం నిజాలు దాస్తలేవు కదా. అమ్మయ్యా, అయితే నాన్న కిరణ్ కి చేసిన మెసేజ్లు ఏం చూసలేడన్నమాట. మీకెందుకు వచ్చిందా డౌట్? ఏం లేదమ్మా, క్యాజువల్ గానే అడిగినా. చూడు, కింద ఫోన్ పాడేసుకున్నావు. కొంపదీసి నా ఫోన్ చెక్ చేస్తాడా? నీ ఫోన్కేం అయ్యలేదులే, తీసుకో. అమ్మయ్యా, బతికిపోయినా. థ్యాంక్ యూ నానా. ఇంకా రా తల్లి, ఇంట్లోకి పోదాం. నువ్వు ఈ టైంలో ఈడ కూర్చునేది అల్లుడు చూస్తే అల్లుడు ఏమనుకుంటాడు? పద లోపలికి. కావాలంటే రఘుకి రాకేష్ కి రేపు ఫోన్ చేయొచ్చులే. ఇప్పుడు గాని నేను లోపలికి పోకపోతే నాన్నకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. పల్లవి, ఆ నాన్న వస్తున్నా. వెళ్ళొస్తమ్మా, వెళ్ళొస్తా బాబు. ఇంత రాత్రి అయింది, ఇదొక్కరోజు ఇన్నే ఉండి రేపు పొద్దునేకి పోవచ్చు కదా అంకుల్. అవునండి, ఇంత రాత్రిపూట ఎందుకు? పర్లేదమ్మా, నాది పక్కూరే కదా. కరెక్ట్ 10 నిమిషాలలో మా ఊర్లో ఉంటా. సరే అంకుల్, మీ ఇష్టం. మీరు చెప్తే వినరు కదా. అట్లేం లేదు కిరణ్. మళ్ళీ మీకి అమ్మాయన్న అబ్బాయన్న పుడితే అప్పుడు ఖచ్చితంగా ఒక్కరోజు మొత్తం ఇన్నే ఉంటా. సరేనా? ఏమైంది? సరేనా కాదా? ఆ, సరే అంకుల్. సరేనండి. మంచిది, నేను పోయేస్తా మరి. ఈ పెద్ద ఆయన ఉన్నట్టుండి అంత మాట అన్నాడు. పక్కన ఈయన ఏమనుకున్నాడో ఏమో. నాకే ఇంత ఎంబారసింగ్ ఉంది. అలాంటిది అవని ఎట్లా ఫీల్ అయిందో ఏమో. అవని, మేము పోయిస్తాం ఇంకా. మీరు కూడానా? ఏందన్నయ్యా మీరు? పార్టీ మొత్తం అయిపోయేసరికి ఇంత లేట్ అయింది. ఈ టైంలో మీరు బయలుదేరకపోతే ఏమైతుంది? అవును బావా, మీరేమైనా పరాయి వాళ్ళ? ఇదొక్కరోజు ఇన్నే ఉండి రేపు పొద్దునేకి బయలుదేరండి. అది కాదు బాబు, నాకైతే ఊర్లో చాలా పనులున్నాయి. ఈ రోజు మొత్తం ఇన్నే ఉన్నా. ఇప్పుడు గాని నేను బయలుదేరకపోతే రేపు కూడా నా పనులు పూర్తి కావు. ఇంకా నా గురించి మీకు తెలిసిందే. నాకే ఆఫీస్లో ఒక్కరోజు కూడా లీవ్ ఇయ్యరు. ఈ రోజు మొత్తం ఇన్నే ఉంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ఇప్పుడు మేమిద్దరమే బయలుదేరుతున్నాం. మీ వదిన వాణి, చింటూ, అమ్మ అందరూ ఇన్నే ఉన్నారు. ఎలాగో వీడు వచ్చేటప్పుడు స్కూటీ వేసుకుని వచ్చినాడు. ఇంక మాకి భయం ఎందుకు? 2 గంటల ప్రయాణం అంతే. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ టైంలో మీరు బయలుదేరడం నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగో వదిన, చింటూ, అమ్మ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మీరు కూడా ఉండండి. రేపు అందరూ కలిసి బయలుదేరొచ్చు. అవును మామయ్య, మరేం పర్లేదవని. మేమేమన్నా చిన్నపిల్లలమా? మా గురించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తాంలే అమ్మా. ఇంకా మీరు ఎంత చెప్పినా వినరు కదా, అలాంటప్పుడు నేను ఎంత చెప్పినా వేస్టే. మీ ఇష్టం, బయలుదేరండి. కానీ జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండి. ఊరికి చేరిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఆ సరే బావా. బాయ్ అవని. బాయ్ అన్నయ్యా. నాన్న బాయ్. బాయ్ అమ్మా. బాయ్. బాయ్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇంతసేపు మేడపైన బిజీగా ఉన్నారు. వీళ్ళ పని ఇప్పుడు పూర్తయినట్టుంది. అరే మామా, ఆల్మోస్ట్ తెప్పించిన వంటలన్నీ అయిపోయినాయి. అందరికీ కరెక్ట్ సరిపోయినాయి. ఇంకా ఈ డెకరేషన్ చేసిన వాంతో నేను మాట్లాడినా. లోపల హాల్లో చేసిన డెకరేషను ఇంకా మేడపైన చేసిన డెకరేషను ఇప్పుడు క్లియర్ చేస్తా అన్నాడు. ఇంకా బయటిది మొత్తం రేపు పొద్దునేకొచ్చి క్లియర్ చేస్తా అన్నాడు. మిగిలిన పేమెంట్ కూడా రేపే తీసుకుంటా అన్నాడు. అమ్మయ్యా, థ్యాంక్స్ రా మామా. నాకొక పని తప్పించినావు. అరే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఈ పార్టీ మాత్రం బాగా జరిగిందిరా. అవునరా మామా, నాకు తెలిసి మన ఊర్లో ఇదే ఫస్ట్ టైం ఒక బర్త్డే పార్టీని కూడా ఇంత గ్రాండ్ గా చేయడం. మరేమనుకున్నావు ఈ కిరణ్ అంటే? అవును బ్రో, నీకు ఎంతో ఇష్టమైన హల్వా తిన్నావా? బాగుందా? సూపర్ సిస్టర్. హల్వానే కాకుండా మిగతా అన్ని వంటలు కూడా బాగున్నాయి. మిగిలింటే పార్సల్ తీసుకొని పోదాం అనుకున్నా, కానీ ఏం చేస్తావు, అన్ని అయిపోయినాయి. అయ్యో పాపం. మరేం పర్లేదు బ్రో,
నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ వంటలు చేసి మీకోసం పార్సల్ కట్టి పంపిస్తలే. థ్యాంక్ యూ సిస్టర్. అరే మామా, అప్పుడప్పుడు నా గురించి సిస్టర్కి చెప్తా ఉండు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటాడు. సరేరా మామా, మేం బయలుదేరుతాం ఇంకా. మీ ఇద్దరిది ఇదే ఊరు కదూ? అవును సిస్టర్. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి. అరే మామా, నీకు రేపు పొద్దునే ఫోన్ చేస్తలే. ఏమన్నా అవసరమైతే పిలుచు. సరేరా. మాక్సిమం వచ్చిన గెస్ట్లు అందరూ పోయినారు. నాకు తెలిసి మిగిలిన వాళ్ళు రేపు పొద్దునే పోతారు. నేను మన ఫ్యామిలీ కాడికి పిలవండి అని చెప్పిన. ఆయన కూడా ఇంతమంది వస్తారని అసలు అనుకునలేను. ఎంతైనా మాకు బంధువులు చుట్టాలు ఎక్కువని ఇంత ఖర్చు పెట్టి ఆ మాత్రం పిలవకపోతే ఎట్లా? అదంతా ఏమో గాని ఫస్ట్ టైం నాకు ఈ రోజు నేను ఒక మహారాణి అనే ఫీలింగ్ వచ్చింది. ఏంది, ఏమన్నావు? అదేనండి, ఈ రోజు మీరందరూ నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కి నేను ఒక మహారాణి అనే ఫీలింగ్ వచ్చింది. దానిలో డౌట్ ఏమీ లేదు. నువ్వు నిజంగంటే మహారాణే. నీ క్యారెక్టర్, నీ మంచితనం, నీ గుణం, నీ సంస్కారం, వీటన్నిటిలో నీకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు? నా దృష్టిలో మాత్రం నా ఫ్రెండ్ ఎప్పుడు మహారాణే. ఇంకా చాలేండి, లోపలికి వెళ్దాం రండి. పదవని. ఏమైందవని, నిద్ర వస్తలేదా? అస్సలు రావటం లేదండి. నాకు కూడా అవని. ఎందుకో ఏమో ఈ రోజు అసలు నిద్ర వస్తలేదు. ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఇంకెందుకు ఆలస్యం, అడుగు. మీకి నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఎందుకు అనిపించింది? నా కోసం ఎందుకని ఇంత కష్టపడినారు? నాకి సర్ప్రైజ్ చేయాలని నా కోసం నిన్న సాయంత్రమే షాపింగ్ చేసినారు. నాకు అసలు కొంచెం కూడా డౌట్ రాకుండా ఏం తెలియనట్టే ఉండి మన రూమ్ మొత్తం రెడీ చేసినారు. నేను అస్సలు ఊహించిన విధంగా నాకు సర్ప్రైజ్ ఇచ్చినారు. మళ్ళీ అది చాలదన్నట్టు మేడ పైన కూడా డెకరేషన్ చేసి నాతో కేక్ కట్ చేయించినారు. నిజానికి నా లైఫ్ మొత్తంలో అదే పెద్ద సర్ప్రైజ్, అదే పెద్ద సెలబ్రేషన్ అనుకున్నా. కానీ మీరు ఈ రోజు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు నా కోసమని గుళ్ళో నా పేరు మీద అన్నదానాలు చేయమని డబ్బులు ఇచ్చినారు. నా కోసమని నాకు నచ్చే విధంగా కాస్ట్లీ శారీస్ తీసుకున్నారు. నా సంతోషం కోసం మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేయాలనుకున్నారు. మీ కాబోయే భార్య కోసమని ఎంతో ప్రేమగా తీసుకున్న బంగారు నగలు నాకు ఇచ్చేసినారు. ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన బర్త్డే ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆఖరికి నేను తినే ఫుడ్ దగ్గర కూడా అన్ని నాకు ఇష్టమైన వంటలే తెలుసుకొని మరి తెప్పించినారు. ఒక్కటేంటండి, నచ్చిన కేకు, నచ్చిన బట్టలు, నచ్చిన కలరు, నచ్చిన పూలు, నాకు అన్ని నచ్చినట్టు చేసినారు. ఇంత ప్లాన్డ్ గా నా కోసం చెయ్యాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? నిజంగా నన్ను భార్యలాగా యాక్సెప్ట్ చేస్తే కూడా నా కోసం ఇంత చెయ్యరు. అలాంటిది మీరు మనం త్వరలోనే విడిపోతున్నామని తెలిసినా కూడా దగ్గర నా కోసం 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇట్లా అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేసిన. నువ్వు సూటిగా అడిగినావు కాబట్టి నేను కూడా సూటిగా చెప్తా. అవని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫ్రెండులాగా కాదు, అట్లని తాళి కట్టిన భార్యలాగా కూడా కాదు. అది ఏందో నాకే అర్థమైతలేదు. ఇన్ని రోజులు నువ్వు నా వల్ల చాలా బాధపడినావు. కొన్ని రోజులు నా ప్రవర్తన కారణంగా, మరికొన్ని రోజులు స్వప్న కారణంగా నువ్వు సంతోషంగా ఉండడమే లేదు. నీలో ఎప్పుడు ఏదో ఒక బాధ. పైకి మాత్రం అందరితో నవ్వుతా ఉంటావు, కానీ నువ్వు నీ మనసులో పడుతున్న బాధ నాకు అర్థమైతది. నాకు తెలిసి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేవు. మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా నవ్వింది లేదు. అందుకు నీ సంతోషం కోసం ఏమైనా సరే చెయ్యాలనిపించేది. నీ బర్త్డే అనేది నాకొక మంచి ఛాన్స్. ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోవాలనుకునలేను. అందుకు మొత్తం నీకు నచ్చినట్టే చేసినాను. నీ ముఖంలో నిజమైన సంతోషం ఈ రోజు చూసినాను. ఒక్క సమస్య కూడా లేకుండా నువ్వు ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు. నేను ఇది మొత్తం చేయడానికి కారణం ఇదే. కేవలం నీ సంతోషం మాత్రమే. ఏమో అనుకున్నా గాని నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నారని అనుకునలేను. ఐ లైక్ యూ అండి. ఐ లైక్ యూ టూ అవని. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.